రాజమహేంద్రవరంలో తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు బృహత్తర ప్రణాళిక అమలు చేస్తున్నామని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 202.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నీటి సరఫరా వ్యవస్థకు ఆమె టింబర్ యార్డులో శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేలా కొత్త ప్రాజెక్టుతో పనులు చేపడతామన్నారు. కొత్తగా ఇంటేక్ వెల్, 44.2 కిలోమీటర్ల మేర పైప్ లైన్, 16.7 కిలోమీటర్ల మేర మెయిన్ పంపింగ్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా 8,000 గృహాలకు నీటి కనెక్షన్లు ఇచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. నగరంలో ముంపు నివారణకు కాలువల విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్వారీ ప్రాంతంలో 45, 46, 47, 48, 49 డివిజన్ల పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రజారోగ్యం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ షెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు మచ్చి రాంబాబు, వై శ్రీను, రమణ, బుడ్డి రవి, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమృత్ 2 ఫేజ్ 2 కింద రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇక్కడ మంచినీటి సరఫరా, అదేవిధంగా నీటి వ్యవస్థని వ్యవస్థీకరించుకునేందుకు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పక్కనే గోదావరి ఉన్నా కూడా పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరి అయినటువంటి త్రాగునీరు అందడం లేదు అన్నది దశాబ్దాల నుండి మనం వింటూ వస్తున్నటువంటి మాట. దగ్గర 6-7 దశాబ్దాలుగా, అంటే 60-70 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు మంచినీరు లేదు, త్రాగడానికి సరి అయినటువంటి నీరు మాకు అందడం లేదు, పక్కనే గోదావరి ఉన్నా కూడా మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం అందరం కూడా వింటూ వస్తున్నటువంటి మాట. ఇవాళ ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అమృత్ 2 కింద ఏదైతే మంచినీటి వసతి ప్రజలందరికీ కూడా మంచినీరు అందించాలి అని, అదేవిధంగా సివేజ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మనం సరి చేసుకోవాలని, అదేవిధంగా దానిలో అంతర్భాగంగానే వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ మన కంబాల చెరువు ఉంది, వాటన్నిటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని ఈ అమృత్ 2 కింద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ 3 అంశాల మీద కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో దగ్గర 200 కోట్లతోటి ఇవాళ అమృత్ 2 పథకాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మరువలేని రోజు. ఈ పథకం ఏదైతే గౌరవ ఎంపీ గారు కేంద్రం ఒక సహకారంతో రాజమహేంద్రవరానికి తీసుకొచ్చున్నారో ఇది ఒక గొప్ప గేమ్ చేంజర్. పక్కనే గోదావరి ఉంటుంది. క్వారీ ప్రాంత ప్రజలు ఏదైతే 45, 46, 47, 48, 49 వార్డుల్లో ఉదయం అరగంట కూడా సరిగ్గా రాదు, సాయంత్రం అరగంట కూడా సరిగ్గా రాని పరిస్థితులు నీరు. పక్కనే గోదావరి అమ్మ ఉంటుంది. ఈ రోజున ప్రారంభించిన స్కీమ్ ద్వారా ఉదయం గంట తగ్గకుండా, సాయంత్రం కూడా గంట తగ్గకుండా వారికి నీరు అందించాలని ఒక కార్యక్రమం తీసుకురావడం అన్నది, ఇది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నేను కూడా శాసనసభ్యుడిగా భాగ్యస్వాములు అవ్వడం అన్నది నేను తప్పకుండా నా జీవితాంతం మరవలేనిది. ఎందుకంటే పదే పదే అడిగేవారు, ఏమిటండి నీటి సమస్య పరిష్కారం ఉండదా అని గతంలో శాసనసభ్యురాలుగా ఆదిరెడ్డి భవానీ గారిని అదే పని మీద అడిగేవారు. వాళ్ళు హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు, నేను పదే పదే చెప్తా ఉంటాను. పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక మంది వచ్చారు. వాళ్ళు చెయ్యకూడదని మాత్రం అనుకున్నారని నేనేమైతే అనుకుంటా.